భక్త కన్నప్ప ఎవరో మీకు తెలుసా? ఆ మహాశివునికి 63 మంది ప్రసిద్ధ భక్తులలో ఒక్కడైన భక్తుడు తిన్నడు. ఆయనే భక్త కన్నప్ప. తిన్నడు శ్రీకాళహస్తి సమీపంలో అడవికి వేటకి వెళ్ళి ఒక పందిని కనిపిస్తే దానిని వేటాడి తినడానికి కాల్చుకున్నాడు. నీళ్ల కోసం చుట్టుపక్కల వెతుకుతుండగా పూలతో అలంకరించిన ఒక శివలింగం కనిపించింది. శివునికి ఎవరూ నైవేద్యం పెట్టలేదని తన దగ్గరున్న పంది మాంసం పెట్టాలనుకున్నాడు. అంతలోనే మళ్ళీ స్నానం చేయకుండా శివుడు ఎలా తింటాడని ఆలోచిస్తూ పక్కనున్న సరస్సు దగ్గరికి వెళ్ళి చేతుల్లో పంది మాంసం ఉండడంతో నోటితో నీటిని తీసుకొని శివలింగం దగ్గరికి వచ్చి కాలుకున్న చెప్పులతో శివలింగం మీదున్న పూలను పక్కకి నెట్టి నోట్లో ఉన్న నీటిని శివలింగం మీద పోశాడు. పక్కనున్న పూలను ఆకులను తీసుకొని వచ్చి మళ్ళీ శివునికి అలంకరించాడు. తరువాత తన దగ్గర ఉన్న పంది మాంసాన్ని శివునికి నైవేద్యంగా పెట్టాడు. అప్పటి నుంచి తిన్నడు ప్రతిరోజు అలా చేయడం మొదలుపెట్టాడు. అలా ఒకరోజు తిన్నడు రోజులాగానే చేతిలో మాంసం, నోటిలో నీళ్లు మరియు పూలతో వచ్చాడు. పూలతో అలంకరించిన తర్వాత తాను తెచ్చిన పంది మాంసాన్ని శివుడికి నైవేద్యంగా పెట్టాడు. కానీ శివుడు తినలేదు. దీనితో తాను పెట్టిన నైవేద్యం శివుడు ఎందుకు తినలేదని అనుకుంటూ బాధగా శివుని వైపు చూశాడు. శివలింగం ఒక కంట్లో నుండి రక్తం రావడం గమనించిన తిన్నడు వెంటనే తన కంటిని పీకి రక్తం వస్తున్న శివుడి కంటికి పెట్టాడు. ఆ తర్వాత శివలింగం మరో కంటి నుండి కూడా రక్తం రావడం మొదలైంది. అప్పుడు తిన్నడు తన రెండో కంటిని కూడా తీయడానికి సిద్ధమయ్యాడు. కానీ తన రెండో కంటిని కూడా తీసేస్తే పూర్తిగా గుడ్డివాడవుతానని, అప్పుడు తన రెండో కంటిని ఎక్కడ పెట్టాలో కనిపించదు అని ఆలోచించి ముందుగా తన కాలిని రక్తం కారుతున్న శివలింగం రెండో కన్ను దగ్గర ఉంచి తన రెండో కంటిని పీకబోతుండగా అతని భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై తిన్నడికి కంటిని తిరిగిచ్చి చూపును ప్రసాదించాడు. అలా తిన్నడు కన్నప్పగా మారాడు. కన్నప్ప అంటే తన కంటిని వేరొకరికి దానం చేసిన వాడు అని అర్థం.